క్రీస్తునందు ప్రియులు, దేవుని కుమార్తెలు అయిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మొదటిసారిగా స్త్రీల సమాజ కూడికకు నేను రావడం జరిగింది. దీనికి కారణం మీ నాయకులే. గతంలో ఎంతోమంది నాయకురాండ్రుగా ఉన్న నన్ను పిలిపించే సాహసం వాళ్ళు చేయలేకపోయారు. అందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ సందర్భంలో మీకు ప్రకటించిన విధంగా ఈ అంశాన్ని మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. అదేంటంటే, సృష్టి లయకారకురాలే స్వర్గ జయకారకురాల, ద సీక్రెట్ ఆఫ్ ఉమన్. అంటే సృష్టి లయకారకురాలు, సృష్టి లయం కావటం. సృష్టి లయం కాబోతుందా అని అడిగితే బైబిల్ ఏం చెప్పింది దానికి సమాధానం? పేతురు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడిందో చదువుదాం. ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అంటున్నాడు. అగ్ని కొరకు, అగ్ని కోసం నిలువ చేయబడిందా అంటే సృష్టి ఏం కాబోతుంది? లయం కాబోతుంది. అగ్ని కొరకు నిలువ చేయబడినదై అంటున్నాడు. చూడండి, అంటే ఈ సృష్టికి సంభవింపబోయే విపత్తు ఏంటంటే కాలిపోబోతుంది. దానిని లయం అంటారు, లయం కావటం అంటారు, లయమైపోవటం అంటారు. అందుకే పై వచనంలో మనం చూస్తే 11వ వచనం, ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టియు. అవునా? పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టియు అంటున్నాడు. అంటే ప్రకృతి లయం కాబోతుంది, నాశనం కాబోతుంది. అసలు ప్రకృతి ఎందుకు నాశనం కావాలి? దేవుడు ప్రకృతిని ఎవరి కోసం చేశాడు? మనందరి కోసం చేశాడు. మనందరి కోసం చేసిన ప్రకృతి ఎందుకు లయం కావలసి వచ్చింది? ఎవరి కొరకు లయం కావలసి వచ్చింది? ఎవరి వలన లయం కావలసి వచ్చింది? అది మీరు ఆలోచించండి. మీకు తెలిసిన జవాబే. ఎందుకు సృష్టి లయం కాబోతుంది? ఎందుకు సృష్టి నాశనం కాబోతుంది? ఎవరి వలన అంటే ఆదాం వలన. ఆదాము అని అనుకుంటున్నారేమో. దానికి సంబంధించిన ఒక మాట చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం, 17వ వచనం, క్షమించండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విన్నావు, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక, నేను తినొద్దు అని నీకు చెప్పాను, ఆదేశించాను, కానీ నువ్వు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. అంటే ఈ నేలకు శాపం, ఈ ప్రకృతికి వినాశనం, ఈ పంచభూతాలకి అంతం ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైందంటే నీ భార్య మాట విని అన్నాడు. ఆదామును శపించేటప్పుడు, నేలను శపించేటప్పుడు ఎందుకొరకు శపిస్తున్నాను అని దేవుడు చెప్పాడు? నీవు నీ భార్య మాట విని. అంటే అవ్వ మాట విన్నాడు. హవ్వ స్త్రీయా పురుషుడా? స్త్రీ. ఎందుకంటే దేవుడు ఆదాము హవ్వలను స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. ఇద్దరూ తన పోలికే, ఇద్దరూ దేవుని పోలికే. కానీ ఒక శక్తిని స్త్రీమూర్తిగా చేశాడు, ఒక శక్తిని
పురుషుని రూపంగా చేశాడు. అయితే ఇందులో ప్రకృతి నాశనం కావడానికి దేవుడు మాట వినకపోవటమే కారణమైతే, అంతే కదండి, ప్రకృతి నాశనం కావటానికి, లయమైపోవడానికి కారణం దానికి వచ్చిన శాపం. శాపం ఎవరి వలన వచ్చింది అని ఆరంభానికి మనం వెళితే, శాపానికి ప్రారంభం ఆదామా హవ్వ. అందుకే ఆదాముతో అంటున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈ మాట దేవుడు చెబుతున్నాడు. ఏమని? ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు చెప్పాను, కానీ నువ్వు తిన్నావు, నిన్ను బట్టి నేల శపించబడింది. అంటే నేల శాపానికి కారణం నీవు నీ భార్య మాట వినటం. అంటే ప్రకృతి నాశనానికి వెళ్ళడానికి మనిషి చేసిన తప్పు కారణమైతే, ఈ తప్పు స్త్రీ పురుషులలో ఎవరు మొదట చేశారు? హవ్వ చేసిందా, ఆదాము చేశాడా? హవ్వ చేసింది. ఎలా చెప్పగలం మనం ఈ మాట? తిమోతి పత్రికలో ఏమంటున్నాడు చూడండి. ఎవరు మొదట అపరాధములో పడ్డారు అని చెప్తున్నాడు? మొదటి తిమోతి పత్రిక, తిమోతి పౌలు రాస్తున్న పత్రిక, మొదటి పత్రిక, తిమోతి గారికి పౌలు గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు. మొదట అపరాధంలో పురుషుడు పడలేదట. ఎవరు పడ్డారు? ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను. అంటే స్త్రీ అపరాధములో పడితే, ఆ అపరాధానికి శిక్షగా ప్రకృతి శపించబడితే, ఆ ప్రకృతికి శాపం ఎలా వెళ్ళింది అంటే అగ్ని కొరకు నిలువ చేయబడి లయం కావడానికి సిద్ధం. అంటే సృష్టి లయం కావడానికి కారకురాలు ఎవరు? స్త్రీ. ఎందుకంటే ఆదాము మొదట మోసపరచబడలేదు. అపవాది ఆదామును మోసం చేద్దామని ప్రయత్నం చేసిందేమో, కానీ దానికి ఉన్న జ్ఞానం చేత అతడు గ్రహించింది. ఏమని? నేను ఆదాము దగ్గరికి వెళితే నా యుక్తి సాగదు, కనుక నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అవ్వ దగ్గరికి వెళ్ళాలి, స్త్రీ దగ్గరకు వెళ్ళాలి. అంటే స్త్రీ దగ్గరకు వెళ్ళటం వలన, ఆమె దయ్యపు మాట వినటం వలన, ఆమె మాట ఆదాము కూడా వినటం వలన మొత్తానికి స్త్రీ కారణంగా మారింది. అంటే సృష్టి లయకారకురాలు ఎవరు? స్త్రీ. సృష్టి నాశనం కావడానికి స్త్రీయే కారణమైంది. స్త్రీయే కారణంగా నిలవబడింది. దేవుడికి చాలా బాధ కలిగించింది. నేను కలుగు చేసిన స్త్రీ, నా పోలికలో నేను చేసిన స్త్రీ సృష్టి వినాశనానికి మూలంగా మారింది. సృష్టి నాశనం కావడానికి తను ఒక ప్రారంభకురాలుగా నిలిచింది. ఎవరు? స్త్రీమూర్తి. అవునా? ఎందుకంటే ఆమె మోసపరచబడింది. ఎందుకు మోసపరచబడింది? ఎందుకు మోసపరచబడాలి? స్త్రీ బలహీనమైన ఘట్టము గనుక, ఆమె బలహీనత దయ్యము గ్రహించింది గనుక. అంటే ఇప్పుడు సృష్టి వినాశనానికి కారణం ఎవరు చెప్పండి? స్త్రీలారా? స్త్రీ అంటే మీరు గారా? ఎంత తెలివిగా చెప్తున్నారు చూసారా? స్త్రీ అంటే ఎవరో అన్నట్టు మీరే. అలాగని నేను పురుషుల్ని పక్షపాతని కాదు, పురుషుని వెనకేసుకు రావటం లేదు. స్త్రీది ఎంత నేరం ఉందో పురుషునిది కూడా. అతని చేతకానితనం. అంటే ఒక కుటుంబంలో ఎప్పుడు కూడా పురుషుడు యజమానిగా ఉండాలి, మర్చిపోకండి. ఒక పురుషుడు యజమానిగా ఉంటే కుటుంబం బాగుపడుతుంది. ఒకవేళ స్త్రీ యజమానురాలుగా ఉందనుకోండి, ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఎలా? ఇదో మొదటి కుటుంబం సర్వనాశనం అయిపోయినట్లుగా. ఒక నిర్ణయాన్ని తీసుకునే అధికారం ఎవరికిచ్చాడు? దేవుడు పురుషునికి ఇచ్చాడు. అంటే దేవుడు అంత తెలివి తక్కువగా దేవుడు చెప్పించాడు అనుకుంటున్నారా? స్త్రీ సంఘములో మౌనముగా ఉండాలి అని ఎందుకు చెప్పాడు? ఎక్కడైతే తన కుమారుడైన పురుషుడు శిరస్సుగా ఉన్న సంఘం, ఆ సంఘము యొక్క
మరి నిర్వహణ, ఆ సంఘం యొక్క ఆధిపత్యం, ఆ సంఘం యొక్క అధికారం, అక్కడికి వచ్చేసరికి ఏమని చెప్పాడు? చదువుదాం అన్నమాట. కొరింథీయులకు రాస్తున్న తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణమైన విధేయత, అంటే స్త్రీలకు కావాల్సింది ఏంటి? మౌనం. ఎందుకంటే మాటలు కోటలు దాటేవి. మాటలు ఏమవుతాయి? ఆడవాళ్లలో నుంచి ఎక్కువగా బయలుపడేవి మాటలు. మాటలతో కొంపలు అంటుకుపోయే పరిస్థితి. ముందు మన కొంపే అంటుకుంది. ఏది? తొలి మానవుడు, తొలి కుటుంబం, దేవుని కుటుంబం ఏది? భూమి మీద తొలి కుటుంబం ఆదాము హవ్వల కుటుంబం. ఈ కుటుంబం సర్వనాశనం కావడానికి తొలిమెట్టు వేసింది హవ్వ. ఎందుకంటే అధికారం చేతిలోకి తీసుకుంది. భర్త లేనప్పుడు, అపవాది ప్రవేశించినప్పుడు, నువ్వు ఈ పండు తినొచ్చు కదా, దేవత వలె ఉంటావు అన్నప్పుడు, మరి నా యజమాని ఉన్నాడు, నేను ఆయన ఒక మాట అడుగుతాను, ఏదైనా నేను ఆయనతో సంప్రదించాలి అని హవ్వ అందా? అనలేదు. స్వనిర్ణయం, నిర్ణయం తీసేసుకుంది. నా భర్తకు నేను చెప్పవలసిన అవసరం లేదు అని సొంత నిర్ణయం తీసుకోవటం వలన పండు తెంపింది, తిన్నది. వచ్చి అడిగినందుకు భర్తకు సంజాయిషి చెప్పింది, ఒప్పించింది, చివరికి భర్త చేత కూడా తినిపించింది. అంటే ఇన్ని శక్తులకు కారణం, ఇన్ని నిర్ణయాలకు కారణం. అందుకు దయ్యం స్త్రీని ఎంచుకుంది. కనుక సంఘం దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు? ఉపదేశించుటకైనను, ఇంకా మౌనముగా ఉండాలి. అందుకే నువ్వు మాట్లాడొద్దు, ఉపదేశం చెయ్యొద్దు. నువ్వు పురుషుని మీద అధికారం, అసలు పురుషుని మీద అధికారం చలాయించే హక్కు స్త్రీలకు లేదండి. మీరేమంటే అనుకోండి. ఇది కొంతమంది స్త్రీలకు అంగీకారం కావచ్చు, కొంతమందికి బాధాకరంగా ఉండొచ్చు. ఎలాంటిదంటే ఏమనుకుంటారంటే, మేమెందుకు అధికారం చేయకూడదు? అధికారం ఉంది మీకు. గృహ పరిపాలన, కుటుంబ పాలన, పిల్లల పాలన, ఇవి దేవుడు మీకు ఇచ్చాడు అధికారం, మర్చిపోకండి. మీకు అధికారం ఇవ్వలేదని కాదు, కానీ పురుషుని దగ్గరకు వచ్చేసరికి పురుషుని మీద అధికారము చెయ్యకూడదు. అది తండ్రి కావచ్చు, పురుషుడు, భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మరి ఏ పురుషులైనా కావచ్చు. పురుషుల మీద అధికారము చెయ్యకూడదు స్త్రీ. ఎందుకంటే అధికారాన్ని తన చేతిలోనికి తీసుకోవటం వల్ల ఏం ప్రమాదం ముంచుకొచ్చింది? ప్రకృతే లయమైపోవడానికి కారణమైంది. ఈరోజు ఎందుకు తగలబడిపోవాలి? ఈ విశ్వం తగలబడిపోవడానికి హవ్వ మాట, అపవాది మాటే. కానీ హవ్వ ఆ మాటను స్వీకరించి అదే మాటను భర్తకు చెప్పింది. సంభాషణ ఎలా జరిగింది? భర్తతో సంభాషణ, మాట. కనుక ఈ మాట ఎంత ప్రమాదకరమైనదంటే దేవుడు చెప్పాడు యాకోబు పత్రికలో ఏమని? నాలుక అగ్ని. ఈ అగ్ని ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు. అది మీ అందరికీ తెలిసిందే. నాలుక అగ్ని. ఈ అగ్ని ఎక్కడి నుంచి వస్తుందట? నరకము చేత చిచ్చు పెట్టబడును అంటున్నాడు. చూడు, నరకం నుంచా? నరకం ఎలాగైతే జ్వాలలమయమో మంటలమయమో, అక్కడ నుంచి ఆ మంట అక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందట? నాలుక మీదికి వచ్చింది. అందులో ముఖ్యంగా స్త్రీ నాలుక మీదకి వచ్చింది. అది అపవాది ఆ మంటను తీసుకొచ్చి, ఎందుకంటే ఇది పాతాళానికి అది వెళ్ళింది. అపవాది ముందు ఎక్కడికి పోయింది? పాతాళానికి పోయింది. అది ముందు అది శిక్షలో ఉంది. అది అగ్నిజ్వాల నరకానికి పోయింది. నరకంలో కదా పడద్రోయబడింది. అది అక్కడ నుంచి అది వచ్చింది. వస్తూ ఏం తెచ్చింది? దాంతో మంట, నిప్పు తెచ్చింది. ఆ నిప్పు తేవడం ఎవరి కుటుంబాన్ని దహించేసిందంటే సాక్షాత్తు దేవుని కుటుంబమైన తొలి కుటుంబాన్ని కాల్చేసిందండి. ముందు అవ్వను తగలబెట్టింది, అంతే కదా. మాట నాలుక అగ్నియే. ఆ అగ్ని ఎక్కడి నుంచి అయితే? నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు. ఏ వచనం? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నరకములో నుంచి అగ్ని అపవాది తెచ్చి అవ్వ నాలుక మీద పెడితే
అక్కడ నుంచి అంటుకోవటం ప్రారంభమైందండి. ఆదాము దహించుకుపోయాడు, అక్కడి నుంచి ప్రకృతి దహించిపోయింది. చివర కదా 4వ విషయంలో అంటాడు, ప్రకృతిని సైతం ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టింది అంటున్నాడు. చూడండి, ప్రకృతికే చిచ్చు అంటే మాట ఎంత ప్రమాదకరమైనది దేవుడు చెబుతున్నాడు మనతో. అంటే మొట్టమొదటి దేవుని కుటుంబం నాశనం కావడానికి కారణం హవ్వ అయితే, ఆమె పెట్టిన మంట, ఆమె రగిల్చిన మంట ప్రకృతి కొట్టుకుందట. అందుకే ప్రకృతి ఏం కావడానికి సిద్ధంగా ఉందని మీరు చదువుకున్నారు, మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. లయం. ఎందుకు ప్రకృతి నాశనం కావాలి? మనిషి తప్పు చేశాడుగా, తప్పు చేయటం వల్ల నేల శపించబడిందిగా, శపించబడడం వల్ల ప్రకృతికి నిప్పట్టుకుందిగా. అంటే సృష్టి లయకారకురాలు ఎవరు? మనమే, స్త్రీయే. అవును. మరి ఎలా? ఏ స్త్రీ చేత అయితే నిప్పంటించాడో దేవుడు ఎలాంటోడు? ఏ ఫరో అయితే కోటలోని మోషేను చంపడానికి, ఇశ్రాయేలును చంపడానికి ఆదేశం ఇచ్చాడో అదే ఫరో కోటలోనికి తీసుకుని వెళ్ళి మోషేని పెట్టాలనుకున్న మనస్సు దేవుడిది. అంటే ఎక్కడ ప్రారంభమైందో తిరిగి అక్కడే మంచిని కూడా ప్రారంభించాలనుకునే మనస్సు కలిగిన వాడు దేవుడు. మంచోడు, తండ్రి కదా. తన పిల్లలు తప్పు చేస్తే ప్రేమతో చేరదీస్తాడు, క్షమిస్తాడు, సరిచేస్తాడు, కుటుంబాలను బాగు చేస్తాడు ఆయన. అందుకు ఏ స్త్రీ అయితే కారకురాలయ్యిందో, ఏ స్త్రీ అయితే సృష్టి లయకారకురాలుగా మారిందో, సృష్టి నాశనం కావడానికి నాంది పలికిందో, నిప్పు రగిల్చిందో, ఆ స్త్రీకి ఒక గొప్ప బాధ్యత అప్పగించాడండి. అదే మనం చదువుకోబోయే స్వర్గ జయకారకురాలు. అంటే స్వర్గానికి కూడా, ఆ స్వర్గలోకానికి ప్రవేశానికి కూడా, ఆ స్వర్గాన్ని జయించడానికి కూడా మీ చేతిలో పెట్టాడా? అవును. నిజంగా మీరంతా భాగ్యవంతులు. తప్పు చేసింది మీరే, తప్పు జరిగింది మీ వల్లనే. తిరిగి ఆ దేవుడు తప్పును సరిదిద్దాలి అనుకున్నది మీ ద్వారానే. చూసారు దేవుని సంకల్పం ఎంత బాగుందో. అంటే ఆయన ఎవరిని తక్కువ చేసేవాడు కాదు, ఏ జాతిని చిన్న చూపు చూసేవాడు కాదు. ఏదో స్త్రీ జాతి అనేసరికి అది తక్కువ చేయబడిన జాతి, వాళ్ళు వెనకబడిన వాళ్ళు, వంటింటికి సంబంధించిన కుందేళ్ళు, ఏమండి వాళ్ళు కేవలం 4 గోడల మధ్య నివసించవలసిన వాళ్ళు అనే భావన ఈరోజు సమాజంలో చాలామందికి ఉంది. కానీ ఆమె మీద ఎంత పెద్ద భారాన్ని దేవుడు మోపాడు అంటే, అమ్మా నీ వల్లే ప్రకృతి నాశనం అయిపోయింది, నీ వల్లే ప్రకృతి అగ్నిజ్వాలలకు కారణమైపోయిందమ్మా. మరి బాగు చేసే బాధ్యత నువ్వు తీసుకోపోతే ఎలా? అంటే ఈరోజు రగిలిన గాయాన్ని మాన్పే బాధ్యత నీకు అప్పచెప్పాడు. ఎందుకంటే దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే, ఆయన గురించి ఒక మాట రాయబడింది. ఏంటా మాట తెలుసా? గాయము చేయువాడు ఆయనే అట, గాయము మాన్పువాడు కూడా ఆయనే అట. అంటే దేవుడే గాయం చేస్తాడు, దేవుడే గాయం కడతాడా? అవును. గాయం ఎవరి వల్ల అయింది? నా వల్లే కదా. తప్పు చేశారు, పిల్లలు తప్పు చేశారు, బెత్తంతో కొడతాం. తండ్రులు అయితే బెల్ట్లతో కొడుతుంటారు, కఠినంగా రక్తం వచ్చినట్లుగా కొన్ని సందర్భాల్లో పిల్లల్ని కొడతారు. మన పిల్లలు వాళ్ళు అయితే కొట్టుకునే వాళ్ళు శత్రువులు కాదు కదా. మరలా ఏమనుకుంటాం? నా బిడ్డే కదా, నా రక్త మాంసాలు పంచుకొని పుట్టిందే కదా అని మరలా ప్రేమిస్తాం, చేరదీస్తాం, క్షమిస్తాం. ఎవరు చేయరు చెప్పండి? ఏ తల్లి చేయదు, ఏ తండ్రి చేయడు. తప్పు చేసిన పిల్లల పట్ల ఏ తల్లిదండ్రులు క్షమాగుణం కలిగి ఉంటారు చెప్పండి? అందుకే కదా మీరు తల్లిదండ్రులు అయ్యారు. క్షమించకపోతే మనం తల్లులం కాలేం, తండ్రులం కాలేం. అలా క్షమించబట్టే దేవుడు కూడా మనకు తండ్రి అయ్యాడు. ఆయన తండ్రి అయ్యాడు. అయితే ఆయనకి తల్లి ఎలా ఉంటుంది తల్లి అని ఆయన పక్కన ఒక తనతో సమానమైన ఒక శక్తిగా ఒక స్త్రీమూర్తిని ఆయన ఏం తయారు చేసుకోలేదు. ఏమంటే పురుషులకు విషయంలో యజమానిగా ఉన్న, కుటుంబాలకు యజమానిగా ఉన్న తండ్రిగా పిలువబడితే ఆయన దేవుడు, స్త్రీల విషయంలో ఒక ఆది తల్లి,
అంటే దేవుడితో పాటు సమాన శక్తి స్వరూపిగా, శక్తి స్వరూపిణిగా, ఏమండి, దైవ రూపిణిగా దేవుడు పక్కన దేవత అంటూ ఏమీ లేదు. దేవత అంటూ ఏమీ లేదు. కానీ ఆ భాగ్యాన్ని నిజంగా దేవుడు స్త్రీలకు ఇవ్వాలి అనుకున్నాడండి. నిజంగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వింటే అపవాది చెప్పిన మాటను లో ఉన్న కొంత నిజం ఏంటో తెలుసా? ఈ పండు తినుదినమును మీరు దేవతల వలె ఉంటారు అని. దేవతలు అన్నది, దేవతలు. దేవత అని ఎందుకంది? నువ్వు అమ్మవు కదమ్మా, నువ్వు స్త్రీవి కదా, ఇప్పటివరకు దేవుడే నువ్వు అనుకున్నావు కదా, నువ్వు దేవత అయిపోతా అంటే దేవుని ప్రక్కన దేవత స్థానంలోనికి నువ్వు వెళతావు అని ఆశపడింది అవ్వ. అంతే కదండి. ఏ తప్పుకైనా కారణం ఆశ అవుతుంది, అది దురాశ అవుతుంది. కనుక ఒక నేరానికి దురాశ కారణమైనప్పుడు ఆది తల్లి, మనందరి తల్లి ఆది తల్లి చేసిన నేరం దురాశ కారణం. దురాశ గర్భము ధరించి పాపమును కంటే, ఆ పాపమనే పండును తింటే ఆ పాపము పరిపక్వమై చివరికి మరణాన్ని కన్నది, చచ్చిపోయింది. ఆమె చచ్చిపోతూ తన భర్తను చంపేసింది, తన పిల్లల్ని చంపుకుంది. ఇక కయ్యను పుట్టినవాడు ఎలా మారిపోయాడో మీకు తెలుసు. అంటే ఆమె చేసిన తప్పుకి ఆమె కడుపున పుట్టిన తొలి సంతానం ఒక నరహంతకుడు జన్మించాడు. వచ్చేసింది శాపం. వేదనతో పిల్లల్ని కన్నది. యెహోవా దయ వలన సంపాదించుకున్నాను అని భక్తితో ఒక మాట చెప్పింది. ఎందుకంటే దేవుడు దయ వల్లే అంటే అర్థమైంది దేవుడు ఏంటో. అప్పుడు దేవుని జాలి ఏంటో, దేవుని కరుణ ఏంటో ఆమెకు అర్థమైంది. కనుక దేవుని దయ వలన సంపాదించుకున్నాను అనుకుంది. కానీ ఆమెను గర్భాన్ని పుట్టింది ఎవరు? ఒక నరహంతకుడు పుట్టాడు. సొంత కుటుంబంలోని తమ్ముణ్ణి చంపుకున్న కిరాతకుడు వాడు. అంటే చేసిన పాపానికి ఒక పెద్ద పరిహారం వచ్చేసింది. వేదనతో పిల్లల కండం అంటే నిజంగా ఎంత ఘోరం అండి. అది నిజంగా అనుభవించే ఆ తల్లులకు తెలుసు ఆ బాధ ఏంటో. ఈరోజు ఏముందండి, సిజేరియన్ ఆపరేషన్లు చేసి పిల్లల్ని చాలా సునాయాసంగా తీసేస్తున్నారు, ప్రసవ పురిటి నొప్పులు లేకుండా. కానీ మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాతలు, మన తండ్రులు, వాళ్ళంతా అమ్మల కడుపును పుట్టారు. వాళ్ళందరికీ సిజేరియన్ ఆపరేషన్స్ లేవు కదా. వాళ్ళందరూ ప్రసవ వేదనతోనే కన్నారు పిల్లల్ని. ఎన్ని వేల తరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల కోట్ల మంది తల్లులు ఈ గర్భ బాధను భరించారు. వాళ్ళకి తెలియదు. కానీ వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళంతా అంటారు, అమ్మను చూసి, అవ్వమ్మ మహాతల్లి ఎంత పని చేసావమ్మ నువ్వు, మా అందరి కడుపులో చిచ్చు పెట్టావు, నువ్వు మా అందరి కడుపులో బాధను పెట్టావమ్మ, నువ్వు వెళ్ళిపోతూ ఒక తప్పు చేసి చల్లగా వెళ్ళిపోయావు. కానీ మా అందరికీ వచ్చేసింది శిక్ష. అదేదో దేవుని ఒక్కదానికి పెట్టినా బాగున్ను, మా అందరికీ పెట్టేశాడు. ఎందుకంటే దేవుని తీర్పు ఎలా ఉంటుందంటే, ఒకరికి చేస్తే మొత్తం అందరికీ చుట్టుకుంటుంది. అది ఆదాముకి, కుటుంబానికి చుట్టేసుకుంది, చివరికి ప్రకృతికి కూడా చుట్టేసుకుంది. మొత్తానికి నువ్వు లయకారకురాలు అయిపోయావమ్మా, బాధకు కారకురాలు అయిపోయావు, వేదనకు కారకురాలు. వేదనతో పిల్లలకు అందు అంటే వేదన అనేది లేని పరిస్థితి వల్ల వేదనలోకి మమ్మల్ని నెట్టేశావమ్మా అని ఖచ్చితంగా అవ్వ కనబడిన ప్రతి స్త్రీ అంటది ఆ మాట. భూమి మీద స్త్రీగా బ్రతికి ప్రసవ వేదన అనుభవించిన ప్రతి తల్లి చనిపోయిన తర్వాత అవ్వగానే కనబడింది అనుకోండి, మహాతల్లి ఎంత గొప్ప, మాకు నిజంగా బహుమతి ఇచ్చావమ్మా నువ్వు. పాపం సిగ్గుపడుతుంది కదండి. అందరూ కనబడి ఆవిడతో ఆ మాట అంటున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎందుకమ్మా ఈ పని చేసావు, నీ వల్లే కదా ఈ బాధ అంటే చిన్నబుచ్చుకుంటారు కదండి, బాధపడతారు అందరూ. అలా బాధపడే పరిస్థితి అవ్వ ఖచ్చితంగా ఉంది. అందరూ అడుగుతారు ఆమెని, ఎందుకంటే లయకారకురాలుగా మారిపోయింది. ఎంత తప్పు చేసావమ్మా నువ్వు. కనుక ఇక్కడ దేవుని మనస్సు మనం ఆలోచిస్తున్నాం. గాయం చేయటం, గాయం కట్టడం, అది దేవుని అలవాటు. శిక్ష విధిస్తాడు, తిరిగి మరలా శిక్షను క్షమిస్తాడు. అలాగే హవ్వ సృష్టి లయం అయింది, తిరిగి ఏం చేయాలనుకున్నాడు? సరే సృష్టి లయం అయిపోయినా మనమంతా ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గం, పరలోకం, అక్కడికి కదా వెళ్ళాలి. ఆ లోకానికి వెళ్ళడానికి ఏమండి ఒక డోర్ తెరవాలి అనుకున్న డోర్, మార్గం. ఆ మార్గం ఎవరి ద్వారా తెరిచాడో తెలుసా అండి?
యేసు ద్వారా తెరిచాడులేండి. యేసు ద్వారా తెరిచాడని సులువుగా చెప్పేస్తున్నారు. యేసే తెరిచాడు మార్గం. మరి మార్గం నేనే, సత్యం నేనే అన్నప్పుడు పరలోకానికి నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రాలేరు అన్నది నిజమైతే యేసు ఎలా వచ్చాడు? యేసు ఎలా వచ్చాడు? ఎవరి ద్వారా వచ్చాడు? డైరెక్ట్గా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేసాడా? పోనీ అంతకుముందు ఎప్పుడైనా ఆయన ముందు ఆయన భూమి మీదకి క్రీస్తుగా శకపురుషుడిగా రాకముందు ఆయన ఏమైనా వచ్చాడంటే వచ్చాడు. అబ్రహామును ఆశీర్వదించడానికి వచ్చాడు మెల్కీసెదకుగా. అలా వచ్చినప్పుడు ఆయనకు వంశం లేదు, తల్లిదండ్రులు లేరు. ఏమండి? హెబ్రీ పత్రికలు ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. అతడు తండ్రి లేనివాడును, తల్లి కూడా లేనివాడును, వంశావళే లేనివాడును, జీవితకాలమునకు ఆది అయిన, జీవమునకు అంతమైన లేనివాడు అంటున్నాడు చూడండి. లేనివాడా? అవును, ఆయన ఎవరో కాదు, యేసుప్రభు అండి. అంటే అలా వచ్చాడు ఆ రోజు. అంటే ఆయన భూమి మీదకి రావడానికి, అబ్రహాముని మెల్కీసెదకుగా ఆశీర్వదించడానికి ఆయనకి తల్లి ఆ రోజు అవసరం లేదు, తండ్రి అవసరం లేదు. మరి అలా పంపించవచ్చు కదండి యేసుప్రభుని మనకు రక్షించాలి అనుకుంటే, మార్గానికి డోర్ తెరవాలి అంటే, పరలోకానికి స్వర్గలోకానికి మార్గం తెరవాలి అంటే యేసు వస్తే చాలుగా. బాగా వినండి, మీతో అందుకు ఆలోచింపజేస్తున్నాను. యేసు వస్తే చాలు. ఆ రావటం అమ్మ కడుపు నుంచి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అబ్రహాము కాలంలో వచ్చాడు యేసుప్రభు. అన్నాడు, మీ తండ్రి యొక్క అబ్రహాము నన్ను చూడాలని అనుకున్నాడు, అతడు చూశాడు, అతడు ఆనందించాడు అని కూడా చెప్పాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 59, 57 చూడండి. 57 యోహాను సువార్త 8వ అధ్యాయం 56, 57. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని చాలా సంతోషపడ్డాడయ్యా, అది చూచి సంతోషించను. చూచి అంటే అప్పటికి అయిపోయిందా? చూసేశాడు. ఎప్పుడు చూశాడు అబ్రహాం గారు? యేసుప్రభుని ఎప్పుడు చూశాడు అంటే, యేసుప్రభు ముందు వచ్చారా భూమి మీదకి? వచ్చాడు, మెల్కీసెదకుగా వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఆయనకి తల్లి లేదు, వంశావళి లేదు, తండ్రి లేడు, రక్తం లేదు, శరీరం లేదు, వచ్చేసాడు. అందుకే తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు. ఇందరూ హెబ్రీ పత్రిక 7:3 చదువుకున్నారు కదా. మరి అలా దేవుడు రప్పించవచ్చు కదా యేసుప్రభుని, అలాగే రప్పించవచ్చుగా. అమ్మ కడుపులో ఎందుకు రప్పించాలి? మనం చేసావు కదమ్మా తప్పు. ఏ స్త్రీ అయితే కారకురాలయ్యిందో, ఏ స్త్రీ అయితే సృష్టి లయకారకురాలయ్యిందో, నేను ఆ స్త్రీ ద్వారా మరలా పరలోక రాజ్యానికి నేను కారకురాలను చేయాలి అనుకుంటున్నాను. అందుకు యేసుప్రభు ఎవరి యందు పుట్టి అని బైబిల్లో ఉందో తెలిసి గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎందుకు రాస్తున్నాడు దేవుడు ఈ మాటలు? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎలాగా? మెల్కీసెదకుగా పంపలేదట, ఆయన స్త్రీ యందు పుట్టి అని ఎంత ఖచ్చితంగా చెప్పాడు. స్త్రీ యందు పుట్టి. అవునా? ఏ స్త్రీ వలనైతే సృష్టి నాశనమైందో మరలా మీకు గర్భ ప్రసవ వేదన నేను కలుగజేయాలి అనుకుంటున్నాను. నేను ఆయనను స్త్రీ ద్వారా రప్పించాలి అనుకున్నాను. ఏ స్త్రీ ద్వారానే రప్పించగలడా దేవుడు? ఇంకెవరి ద్వారా రప్పించలేడా? ఆయన అనుకుంటే అసాధ్యమైనది ఏముందండి? ఈ రాళ్ల వలన కూడా దేవుడు అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. అంటే రాళ్ల వలన కూడా మనుషులు రప్పించగలడా? రాళ్ల వల్ల మనుషులు రప్పించగలడు. ఆయన ఒక ఆకారాన్ని ఇప్పించగలడు. ఆయన మాట పలికితే చాలు శరీరం వచ్చేస్తుంది. ఆయన మాట పలికితే చాలు భూమి మీదకి ఒక మనిషిగా వచ్చేయగలడు ఆయన. కానీ ఎందుకు స్త్రీ ద్వారా రప్పించాలి అనుకున్నాడు? అక్కడే మీరు ఆలోచించాలి. అంటే స్త్రీకి ప్రాధాన్యత దేవుడు ఇవ్వాలి అనుకున్నాడు. నాయన, అబ్రహాము పురుషుడితో నాకు పని లేదు, యోసేపుతో నాకు పని లేదు, యోసేపుని పక్కన పెట్టేయండి, నాకు స్త్రీతో పని ఉంది.
నేను డైరెక్ట్గా ఆయన భూమి మీదకి పంపగలను. యేసుప్రభుని రక్షకుడుగా ఆయన డైరెక్ట్గా పరలోకం నుంచి రాగలడు, పరలోకంలో పుట్టేశాడు కనుక. కానీ ఆయన ఒక శిశువుగా జన్మించాలి. ఆ శిశువు ఎవరి గర్భం గుండా జన్మించాలి? ఒక స్త్రీ నుంచి జన్మించాలి. అంటే యేసుప్రభు రక్షణ కోసం భూమి మీదకి రావడానికి ఎవరి గర్భం కావలసి వచ్చింది? మరియమ్మ అనే ఒక స్త్రీమూర్తి గర్భం కావలసి వచ్చింది. అంటే మరి ఆ స్త్రీమూర్తి గర్భం లేదంటే ఏం లేదనమాట, యేసుప్రభుకు మార్గం లేదు, యేసుప్రభుకి గర్భద్వారం లేదు. ఎందుకంటే ఆయన రావటం ఎందులో నుంచి వచ్చాడు? ఆయన స్త్రీ గర్భము ద్వారము నుంచి వచ్చాడు. ఆయన గేట్వే అంటారు దాన్ని, గేట్వే అన్నారు దాన్ని. అంటే స్త్రీయే గేట్వే. యేసు ప్రభుని లోకానికి రక్షకుడుగా పంపించడానికి స్త్రీని ఒక ముఖద్వారంగా పెట్టాడు ఆ నాయన. నువ్వు ఆ ముఖద్వారం నుంచి వెళ్ళాలి, ఆమె నుంచే నువ్వు వెళ్ళాలి. అదేంటి తండ్రి, తప్పు చేసింది కదా, మరలా ఆమె ద్వారా నేను వెళ్ళడం ఏంటి? లేదు నాయన, ఇది నా సంకల్పం, ఇది నా ఉద్దేశం, నువ్వు ఆమె ద్వారానే వెళ్ళాలి. అలా సంకల్పించాడు. అనుకున్నట్లుగాని స్త్రీ గర్భములోనికి ఆయనను ప్రవేశింపజేశాడు. 9 మాసాలు అందులో ఉన్నాడు. నెలలు నిండిన తర్వాత భూమి మీదకి ఆయన మరియమ్మ గర్భము ద్వారా ఆయన బయటకు వచ్చాడు. అలా వచ్చి, అవునా, ఏం ప్రకటించాడు ఆయన? ఏం ప్రకటించాడు అలా వచ్చి? సువార్త. సువార్త ఎందుకు ప్రకటించాలి? యేసుప్రభు ఎందుకు వచ్చాడట? దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. నేను ఎందుకు వచ్చానంటే సువార్త చెప్పడానికి వచ్చాను. అంటే మరి సువార్త చెప్పడానికి నేను రావాలి అంటే కారణం ఎవరు? స్త్రీ. మరియమ్మ అనేది పక్కన పెట్టండి. మరియమ్మ ఎవరు? ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడు. అంటే ఆడది లేకపోతే యేసుప్రభుకి భూలోక ప్రవేశం లేదు. అంటే రక్షణ ప్రవేశం భూమి మీదకి రావాలి అంటే మరలా అక్కడ ఎవరు కావాల్సి వచ్చింది? మేమే ఉండాలి. అంటే ఇప్పుడు రక్షణ ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి భూమి మీదకి? ఇప్పుడు చెప్పండి, మా ద్వారా అని. మళ్ళా స్త్రీ అంటారేంటి? అంటే ఎప్పుడు పొరుగోళ్ళ మీద వేసేయడం తప్ప మనమే తీసుకోవడం ఎప్పుడు ఆడవాళ్ళకి అలవాడుతుంది. ఎందుకంటే పరాయోళ్ళ మీద వేసేయడమే ముందు, మనకు సంబంధించింది కాదని. మేమే ఎంత ఆనందంగా చెప్పుకోవాలి మీరు. రక్షణ భూమి మీదకి వచ్చిందంటే కారణం స్త్రీ. స్త్రీ లేకపోతే యేసు రాడు. యేసు రాలేడు. అలా అనుకుంటే ముందుగా మెల్కీసెదెకు దగ్గర వచ్చేసి ఆయన కూడా అందరికీ సువార్త ప్రకటించేసి సిలువెక్కిపోయేవాడు కదా. కానీ దేవుడు అలా పంపాలనుకోలేదు. ఒక స్త్రీ తప్పు చేసింది సరే, అందరు స్త్రీలు అలాంటి కారుగా, అవునా కదా చెప్పండి? ఏమండి, ఒక స్త్రీ తప్పు చేస్తే మిగతా స్త్రీలందరూ అలాంటి వాళ్ళ కారు. ఎందరో ఉత్తమరాండ్రైన స్త్రీలు ఉన్నారు, భక్తిపరులైన స్త్రీలు ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించే మరి తల్లుల్లాంటి ఎందరో స్త్రీలు ఉన్నారు. కనుక ఒకరి వల్ల అందరినీ వెంటనే మనం అనేయటం మనకు అలవాటు. ఒక మగాడు తప్పు చేశాడు అనుకోండి, ఆ మగ జాతి అంతా ఇంతేనండి అంటారు. మగ జాతియే అందరికీ ఎలాగ ఆపాదించేస్తారు దాన్ని? అంటే యేసుప్రభు మొగుడే అంటే యేసుప్రభు చెడ్డోడా? కాదు కదా. ఒక్కరు చేయటం వల్ల అందరికీ ఆపాదించడం అనేది తప్పు. అలాగనే ఒక స్త్రీ మంచిది అవ్వడం వల్ల, గొప్ప కార్యం సాధించడం వల్ల స్త్రీ శక్తి అండి, స్త్రీలందరూ గొప్పోళ్ళని కూడా అనడానికి తప్పే. స్త్రీలలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అది ఏ స్థాయిలో ఉన్నారనేది మనం చూడాలి. ఏ శాతం పర్సంటేజ్ ఎక్కువ ఎవరు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు అనేది చూడాలి. అలాగే పురుషుల్లో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఒకరు తప్పు చేయడం వల్ల అందరూ చెడ్డవాళ్ళు కారు, ఒకరు మంచి చేయడం వల్ల అందరూ ఉత్తములు కారు. కనుక ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికను గురించి మీరు ఆలోచిస్తే ఎంత దూరం ఆలోచించాడంటే, ఈ లోకానికి రక్షణ రావాలి అంటే చివరికి ఆదాము రక్షింపబడాలన్నా ఎవరి ద్వారా రక్షింపబడాలి? ఎవరి ద్వారా? నా ద్వారానే తప్ప ఎవరు పరలోకానికి చేరరు అన్నాడు కదా. రక్షణ లేదు ఈ నామముననే అన్నాడు. రక్షణ ఏ నామంలో? ఈ నామముననే తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. ఏ నామం అది? యేసునామం. ఎవరిదా నామం అది? యేసుప్రభు నామం. యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు?
స్త్రీ గర్భంలో నుంచి వచ్చాడు, తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. అంటే ఈ నామం ఈయనకి రావాలి అంటే ముందు ఈయన రావాలి కదా. నామం రావాలి అంటే ముందు ఈయన అమ్మ కడుపులో నుంచి రావాలి. అంటే అమ్మ కడుపుకి ఎంత దీవెన పెట్టాడు దేవుడు, అమ్మ కడుపుకి ఎంత భాగ్యం పెట్టాడు దేవుడు. అవును, నిజంగా తల్లిలో గర్భాలలోనికి ఆయన స్వహస్తాలు వెళ్ళి బిడ్డను తయారు చేస్తున్నాయంటే నిజంగా అమ్మ కడుపులన్నీ కూడా ఎంతో చల్లని కడుపులండి. రోజు మా దేవుడు వచ్చి మమ్మల్ని ముట్టుకుంటాడో తెలియదు, కానీ పురుషుల్ని గర్భవతులైన అందరూ ఎవరైనా వాళ్ళు చెడ్డోళ్ళు కావచ్చు, మంచోళ్ళు కావచ్చు. ఎందుకంటే తల్లి గర్భమందు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి అంటాడు. అంటే ఈరోజు మనం అంతా పుట్టడానికి ఎవరెవరి తల్లులలో మనం ఉంచామో ఆ తల్లులందరి కడుపులలోనికి ఎవరి చేతులు లేట? నీ హస్తములే. అంటే దేవుడే వచ్చి అమ్మ కడుపులో ఈ ఆకార నిర్మాణాన్ని చేశాడు అంటే అమ్మ కడుపు ఎంత గొప్పది చెప్పండి. అది ఎంత దీవెనకరమైంది. దేవుడే డైరెక్ట్గా నీ చేతులు, తన చేతిని నీ కడుపులోనికి పెట్టాడు అంటే నీ దగ్గరకు దేవుడు వచ్చాడు కదా. అంటే గర్భవతులైన తల్లులు ఏమనుకోవాలి, రాత్రి పడుకునేటప్పుడు దేవుడు వచ్చి తయారు చేస్తున్నాడు నాలోని బిడ్డని, దేవుడు చేతులు వచ్చి తాకుతున్నాయి అన్నమాట, దేవుడి చేతులు నా గర్భంలోనికి వెళుతున్నాయి అన్నమాట అనుకోవాలి అమ్మలందరూ. అవునా? అందుకే మొత్తానికి రక్షణ రావడానికైతే మాత్రం కారణం ఎవరు? స్త్రీ ద్వారా అని చెప్పాడు. ఆ స్త్రీ ద్వారా అని చెప్పి దేవుడు ఒక మంచి మాట అన్నాడండి. దేవుడు మంచి మాట రాయించాడు. ఏంటో తెలుసా ఆ మంచి మాట? తిమోతి పత్రికలోనే, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీకోసం చెప్తున్నాడు, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి. అంటే మీ బుద్ధి ఎలా ఉండాలి? ఎప్పుడు మీది జబ్బు బుద్ధి అని అర్థం. అంటే స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యమైన బుద్ధి. తొందరగా బుద్ధి చెడిపోయేది ఎవరిదంటే ఆడవాళ్ళకున్న జబ్బు, బుద్ధి చెడిపోయే జబ్బు, తొందరగా బుద్ధి పాడైపోయే జబ్బు. అందుకే బాగా బుద్ధిమంతులుగా ఉండడానికి అందరూ ఆడవాళ్ళు ప్రయత్నం చెయ్యాలి. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనతో? వారు స్వస్థ బుద్ధి కలిగి, మీకు 3 ఉండాలట: విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత. విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత. ఈ 3 మీకుంటే పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడిన అంటే పిల్లల కన్న వాళ్ళకి రక్షణ. ఇప్పుడు పిల్లల కన్నేళ్ళ సంగతి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ మాట పట్టుకొని అమ్మలందరూ ఏమనుకుంటారంటే మేము శిశువులు కనేసాం కదా, శిశు ప్రసూతి ద్వారా మాకు రక్షణ వచ్చేసిందని. మరి శిశువులు కనని గొడ్రాంట సంగతి ఏంటి? శిశువులు పుట్టలేని తల్లుల సంగతి ఏంటి? మరి అలాగైతే యేసుప్రభు సిలువ మోసుకుని వెళ్తున్నప్పుడు ఏమన్నారు? కనని గడ్రాండ్రును పాలియని స్తనములు ధన్యములు అన్నాడు కదా. మరి శిశు ప్రసూతి ద్వారానే రక్షణ అంటే మరి అక్కడ గొప్పవాళ్ళు ఎవరంటున్నాడు? గొడ్రాండ్రును మంచోళ్ళు గొప్పోళ్ళే. కనని గర్భము పాలియని స్తనములు ధన్యం ధన్యం అంటున్నాడు. మరి శిశు ప్రసూతి ద్వారా రక్షణ అంటున్నాడు ఏంటి ఇక్కడ? కనుక ఇది ఏదో కన్న ఆడవాళ్ళ కోసం మాత్రం చెబుతున్నది కాదు. ఏదో మేమంతా కడేసాం కాబట్టి మేమంతా శిశు ప్రసూతి ద్వారా మాకు రక్షణ వచ్చేసిందని కన్న ఆడవాళ్ళందరూ చంకలు కొట్టుకోకండి. ఇక్కడ చెబుతుంది శిశు ప్రసూతి అన్నది మీరు శిశువులను ప్రసూతి చేయటం కాదు. అక్కడ బాగా వినండి, మీరు శిశువులకు జన్మనివ్వటం కోసం చెప్పట్లేదు. అక్కడ శిశు ప్రసూతి అని చెప్పట్లేదు. అక్కడ ఒక శిశువు ప్రసూతి చెందాడు. ఎవరా శిశువు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు? యాలయనగా మనకు శిశువు పుట్టిన. శిశువు అంటున్నాడు చూడు. బైబిల్ ఆన్సర్ టు బైబిల్. బైబిల్కు బైబిల్ సమాధానం. ఇక్కడ శిశువు అంటే ఎవరా శిశువు? ఎవరా శిశువు? మనకు శిశువు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, నీతికి అధిపతి. ఇదంతా ఎవరి కోసం చెప్తున్నాడు? యేసుప్రభు. అంటే యేసుప్రభు శిశువా?
మరి పుట్టినప్పుడట ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆ శిశువు ఉండిన చోటు అన్నాడు. శిశువు ఎవరా శిశువు? యేసు ప్రభువే ఆ శిశువు. అంటే యావత్తు స్త్రీ సమాజం, జాగ్రత్తగా వినండి, తప్పు చేసింది, సృష్టి లయకారకురాలయ్యింది స్త్రీ అయితే ఆ స్త్రీకి ఒక స్త్రీ ప్రసూతి ద్వారా రక్షణ అనుగ్రహించారంటే యేసు రాక వలన ఆ గర్భంలో నుంచి ఆయన రావటం వలన ఆ శిశువు ప్రసూతి చెందటం వలన మీ అందరికీ రక్షణ వచ్చేసింది ఇప్పుడు. అవునా? అందరు రక్షింపడ్డారా? ఆది తల్లి అయిన అవ్వ మొదలుకొని మరలా ఆయన తిరిగి వచ్చినంత వరకు ఎంతమంది స్త్రీమూర్తులు భూమి మీద ఉంటారో వారందరికీ రక్షణ శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడి స్త్రీ జాతి అంతరికి కూడా రక్షణ ఇస్తాను అన్నాడు. శిశు ప్రసూతి ద్వారా ఎవరికి రక్షణ? ఆయనకు కాదు, శిశు ప్రసూతి ద్వారా ఆమెకు, అంటే యావత్తు స్త్రీ జాతికి కూడా నేను రక్షణ ఇవ్వబోతున్నాను. ఎవరి ద్వారా? ఒక శిశు ప్రసూతి ద్వారా. శిశువు జన్మించాడు, ఒక మహాతల్లి జన్మనిచ్చింది శిశువుకి. ఆమె పరిశుద్ధురాలు. ఎంత మంచిదండి మరియమ్మ, చాలా గొప్పదండి. దయాప్రాప్తురాలా, నీవు శుభం అమ్మా, నువ్వు ధన్యురాలు అమ్మ అన్నాడంటే ఎంతమంది ప్రపంచంలో స్త్రీలను స్కాన్ చేసి ఉంటాడు దేవుడు. వాళ్ళ గుణాలను స్కాన్ చేసి ఉంటాడు, అవునా? వాళ్ళ క్రియలను స్కాన్ చేసి ఉంటాడు, వాళ్ళ బాడీని స్కాన్ చేసి ఉంటాడు. అన్ని పాపాలు 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 పాపాలు, అవునా? చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అంతా పాప పంకిలం అయిపోతుంది కదండి శరీరం. అలాంటిది ఆ వయసులో యేసుప్రభుని ఆమె గర్భంలోనికి ప్రవేశింప చేయటానికి ఆమె గర్భాన్ని స్కాన్ చేసినప్పుడు, ఆమెను స్కాన్ చేసినప్పుడు ఎలా కనబడింది? పవిత్రమూర్తి, దయాప్రాప్తురాల, నీకు శుభం అమ్మా, నువ్వు చాలా మంచిదానివిగా కనబడ్డావు, యెహోవా దయ పొందిందానవు నువ్వు. అంటే ఎన్ని మంచి గుణాలు కలిగినది ఆమె. అంత మంచి తల్లి కడుపున ఒక మంచి కొడుకు పుట్టాడు. అవునా? యేసుప్రభు శరీరపరంగా రక్త సంబంధంగా రక్తమాంసాలు మరియమ్మ నుంచి పుట్టుకునేవి కదండి. ఆ జాలి, ఆ ప్రేమ, దయ, కరుణ, కనికరం ఎవరి నుంచి వస్తాయి? అప్పుడప్పుడు అంటూ చూడండి, ఏమండి మీ అమ్మలో ఉన్న బుద్ధులే మీకు వచ్చేయండి, మీ నాన్నలో ఉన్న బుద్ధులే మీకు వచ్చేయండి అని అంటారు కదా. మరి యేసుప్రభుకి ఎవరి బుద్ధులు వచ్చాయి చెప్పండి? శారీరకంగా ఆయన కూడా రక్తమాంసాలు కలిగిన వాడు కదా. మరి ఆ రక్తంలో జాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రక్తంలో క్షమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రక్తంలో ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అందుకే కుటుంబం కాదనుకున్న తన కొడుకు కోసం అందరిని వదులుకొని వచ్చేసి అనాథ అయిపోయిందండి సిలువు దగ్గర. ప్రేమ కలిగింది, చాలా ప్రేమ కలిగిన తల్లి. ఎంత ప్రేమ కలిగిన స్త్రీమూర్తి అంటే అన్నిటినీ వదులుకొని అవమానాలు సహించి భరించి, మీకు తెలుసు ఆమె చరిత్ర అంతా కూడా. అంత గొప్ప స్త్రీ ప్రసూతి ద్వారా ఆమెకు రక్షణ. ఇప్పుడు చదవండి ఆ మాట, ఇప్పుడు చదవండి ఆ మాత్రం. 1 తిమోతి పత్రిక 2:15 ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగే విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలు నిలకడగా మీరు ఉండాలి. మీకు ఆ రక్షణ కావాలంటే ముందు ఏం కావాలి? ఆమె ద్వారా మీకు శిశు ప్రసూతి ద్వారా రక్షణ ఇస్తాడు. కానీ ముందు ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? ఏటా లక్షణాలు? మీలో దేవుని మీద విశ్వాసం, పొరుగువాని పట్ల ప్రేమ, ఇంకా మీ మనస్సు పరిశుద్ధం, ఏ కల్మషం లేదు, వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద ద్వేషం వద్దు. పవిత్రమైన నిష్కల్మషమైన మనస్సాక్షితో మీరుంటే శిశు ప్రసూతి ద్వారా మీ అందరికీ రక్షణ ఇచ్చేశారట. అంటే ఒక ఆది తల్లి వల్ల అందరికీ శాపం వస్తే మరో మహాతల్లి వల్ల మరలా మీ అందరికీ ఏమి ఇచ్చాడు? రక్షణ. ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప త్యాగం. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే యేసు నేనే మార్గం అన్నాడు. మరి నీకు మార్గం ఎవరు? మా అమ్మ. ఆయనకి మార్గం ఎవరు? ఆయనకి గర్భ మార్గం తెరిచింది ఎవరు? ద్వారాన్ని తెరిచింది ఎవరు? రా నాయన రా, నా గర్భం గుండా నువ్వు బయటికి రా. ప్రపంచానికి డోర్ ఆయన తెలిస్తే ఆయనకి డోర్ తెరిచిన ఒక స్త్రీమూర్తి ఉంది. ఆమె చాలా గొప్పది. ఆ మహాతల్లి గర్భంలో నుంచి వచ్చాడు కనుకనే మనందరికీ పరలోక ఛాన్స్ దొరికింది. లేదంటే మనం ఎక్కడికి వెళ్తాం పరలోకానికి? అంటే ఇప్పుడు స్వర్గలోక జయకారకురాలు కావాలి అంటే ఎవరు? మీరే. స్వర్గానికి త్రోవ చూపించింది మీరే, భవిష్యత్తులో చూపించాలి అన్న మీరే. మరలా మర్చిపోకండి, స్వర్గలోక జయకారకురాలు అంటే స్వర్గానికి వెళ్ళడం అంటే జయం కదండి. అదే కదా కారణం. ఈరోజు మీరంతా ఎందుకు శ్రమ పడుతున్నారు? ఆ పరలోకం కోసం ఈ పాటలన్నీ. అవమానాలు భరిస్తున్నారు, కష్టమైన భరిస్తున్నారు, ఎన్ని పనులైనా కష్టపడి ఎండనక వాననక సువార్తలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు. వెరీ గుడ్. ఒక విధంగా ఈ సంఘంలోని స్త్రీలుగా మీరందరూ చేసేవి నిజంగా
శ్లాఘనీయమే అంటే గొప్పతనం. ఆ విషయంలో నేను హర్షిస్తున్నాను, అతిశయిస్తున్నాను మీరు చేస్తున్న పనులు. ఉంటాయి లోపాలు, కొన్ని ఉంటాయి, ఏం చేస్తామండి? కొన్ని లోపాలు ఉన్న ఆ లోపాలన్నిటినీ పక్కన పెట్టి సరి చేసుకుంటూ మిమ్మల్ని మీరు దేవుని పనిని చేస్తున్నారు అంటే దేనికి? అదిగో ఆ పరలోకానికి కన్ను మూసిన మరుక్షణమే ఆ లోకానికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలి అంటే విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత నీలో ఉంటే అప్పుడు ఏమన్నాడు? శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. మరి పెళ్లి కాలేదు ఒక ఆమెకి, మరి ఆమెకి రక్షణ ఎలా వస్తుంది? వివాహం కాలేదు, రక్షణ ఉంటుందా? శిశు ప్రసూతి ద్వారా ఆమెకి రక్షణ. ఆమె అయితే మరి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది, మరి ఆమెకి రక్షణ ఎలా వస్తుంది? శిశు ప్రసూతి ద్వారా ఆమెకి రక్షణ. అంటే యేసు ప్రభు ఒక మహాతల్లి గర్భం గుండా శిశు ప్రసూతి ద్వారా, ఆ శిశువు ప్రసూతి చెందటం వల్ల, ప్రసూతి అంటే జన్మించటం అని అర్థం, ఆమె గర్భం నుంచి ఆయన రావటం వల్ల అందరికీ రక్షణ, పరలోకానికి గేట్ ఓపెన్ చేసేసాడు ఆయన. ఏ స్త్రీమూర్తి అయితే నేరం చేయడానికి కారణమైందో మళ్ళా అదే స్త్రీని పరలోకానికి వెళ్ళడానికి ద్వారంగా ఎంట్రన్స్గా పెట్టాడండి దేవుడు. ఎంత గొప్ప సంకల్పం! అంటే మగోడైనా పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? స్త్రీ మార్గం చూపించకపోతే అవ్వదు. ఇంకా మంచి విషయం చెప్పంటారా? యేసుప్రభు వెళ్ళిపోతూ ఏం చెప్పమన్నాడు? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంతేనా? సువార్త చెప్పాలి. మీరు అంతేగా సువార్తకి వెళ్తున్నారు. అసలు మొట్టమొదటి సువార్త ఎవరు చెప్పింది? పురుషుడు చెప్పలేదండి. మగ్దలేని మరియ మొట్టమొదటి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆడది సమాధి దగ్గరికి. చూసింది యేసుప్రభుని, లేడు. ఏమండి? తోటమాలితో అనుకుంది. యేసుప్రభు తర్వాత వచ్చాడు, మాట్లాడేది. అంటే మొట్టమొదటి యేసుప్రభు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఎంతమంది గొప్ప ఏమంటే పురుష పొంగవులు ఉంటుండగా ఏమండి యేసుప్రభు భుజం మీద ఆనుకున్నాడు. ఇప్పుడు శిష్యుడు ఎక్కడ పడుకున్నాడు? ఇలా యేసుప్రభు కూర్చున్నాడు అనుకోండి, పక్కన వచ్చి ఆయన సీట్ వేసుకుని కూర్చొని మళ్ళీ కూర్చోవచ్చు కదా, మళ్ళీ భుజం మీద తలెందుకు పెట్టుకోవడం? అంటే ఎంత చనువు నీకెంత చనువు! ఏమండి ఇప్పుడు జైశాలి గారు ఉన్నారు, జైశాలి గారి దగ్గరికి వెళ్ళి భుజం మీద ఆనేసుకుని ఎవరు కూర్చోగలరా? నేనున్నాను, నా దగ్గరికి వచ్చి అంత ధైర్యంగా నా భుజం మీద చేసి మాట్లాడగలరా ఎవరైనా? కానీ మరి యేసుప్రభు భుజం మీద ఆనుకొని ఉండేటంతటి గొప్ప ప్రేమ, అనురాగం శిష్యుల్లో ఉన్నా వాళ్ళు ఎవరికి కనబడలేదు. యేసుప్రభు లెగ్గానే ముందు ఎవరికి కనబడ్డాడు? ఎందుకు? అతనికి ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు? నిజంగా నా భుజం మీదను ఆనుకొని తలాల్చుకొని యేసును బహుగా ప్రేమించిన శిష్యుడు అయితే ఎందుకు బాబు పరిగెత్తుకొని సమాధి దగ్గరికి రాలేదు నువ్వు? ఈవిడ వెళ్ళి చెప్పిన తర్వాత మాత్రం పరిగెత్తి వచ్చారండి ఇద్దరు వంగమాదితులు. ఎవరు? పేతురు, యోహాను. అవునా? పరిగెత్తుకొని వచ్చారట. నిజమా? ఎప్పుడైతే యేసును చూచిందో, యేసు లేచాడని చెప్పిందో, పరిగెత్తుకొని వెళ్ళి చెప్పిందట మరియా. అప్పుడు పరిగెత్తుకొని వచ్చారట ఇద్దరు శిష్యులు. చూశారట, కనబడలేదు. కనబడాలన్నా సరే ఏముండాలి? ఆసక్తి, ఇంట్రెస్ట్. మీలో ఏది? భక్తి ఏది? ఎప్పుడైనా మీకు మేలు జరగాలన్నా, ఎప్పుడు దైవానుగ్రహం మీకు కావాలన్నా దేవుని పట్ల మీరు చూపించే భక్తిని బట్టి ఉంటుంది. ఊరకనే దేవుడు ఏది చేయడు మీకు. మీరు అనుకోవచ్చు దేవుడు మాకు ఏదో చేసేస్తారని ప్రార్థన చేస్తున్నాను. మీరు చేసే క్రియలను బట్టే మీకు ప్రతిఫలం. మీరు అటువంటి ప్రేమ కలిగి దేవుని పట్ల ఉంటే మనుష్యులకు అసాధ్యమైనది దేవుడికి సాధ్యం అండి. నువ్వు చచ్చిపోతావు దేవుడు చెప్పాడు, ఎవరైనా మనుషులు చెప్పారు అనుకో, నువ్వు దేవుడు పని చేయి, నీ ప్రాణం పోదు అంతే. నిజమండి. ఆ నమ్మకం నీకు ఉందా? ఉండాలి అంతే. నువ్వు నిజంగా దేవుని కోసం నేను బ్రతుకుతాను, దేవుని కోసం విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, నిష్కల్మషమైన బుద్ధి నాకు ఉంటుంది అని నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఒక స్త్రీగా నువ్వు ఉంటే నీ దగ్గరకు మరణం అంత తొందరగా రాదు. అది ప్రమాదమా? అది రోగమా? మరి ఏదైనా కానివ్వండి. అంటే ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి సమస్తం సాధ్యం. కనుక ఆయన చెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఆయన నమ్ము, ఆయన విశ్వసించు, ఆయన పని చేయి, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. కనుక మొట్టమొదటి ఛాన్స్ ఎవరికి ఇచ్చాడు? ఎంత శిష్యుడు నన్ను ప్రేమించిన యోహానైనా, అమ్మ నీకే నేను మొదటి కనబడతానమ్మా. అందుకే అన్నాడు కదా, తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకై మొట్టమొదటి కనబడ్డాడట యేసుప్రభు. అప్పుడు ఆమె వెళ్ళి ఏం చెప్పింది? యేసు లేచాడు, యేసు సమాధిలో లేడు. అంటే మొట్టమొదటిసారిగా సర్వలోకానికి సువార్తను అందించే అవకాశం కూడా ఎవరికి ఇచ్చాడు? నీకే ఇచ్చాడు.
పరలోకానికి వెళ్ళడానికి స్త్రీని మార్గంగా పెట్టాడు. ఆ రక్షణ సువార్తను వినిపించడానికి కూడా అవకాశం మీకే ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా సరే నా భూస్థాపన కోసం ముందుగా చెప్పబడాలి అంటే అమ్మ నీకోసమే చెప్పబడాలను, అక్కడ కూడా స్త్రీకే ఇచ్చాడు మళ్ళీ అవకాశం. చూసారా? అంటే యేసుప్రభు ఏమైనా స్త్రీ పక్షపాత కాదు, స్త్రీ పక్షపాతం కాదు. ఎవరు ఆయన ఎక్కువ ప్రేమిస్తారో ఆయన పక్షపాతి. ఆడవాళ్ళు ప్రేమిస్తే వాళ్ళ పక్షపాతం అవుతాడు దేవుడు, మగవాళ్ళు ప్రేమిస్తే వాళ్ళ పక్షపాతం అవుతాడు, పిల్లలు ప్రేమిస్తే వాళ్ళ పక్షపాతం అవుతాడు. అంటే దేవుడు మన పక్షపాతి కావాలి అంటే మనం ఆయన పిచ్చిగా ప్రేమించటమే మన పక్షం అయిపోతాడు ఆయన. నువ్వు అప్పుడు ఏదైనా అడుగు, నీ వల్ల జరగలేంది అడుగు, నీ వల్ల కాలేంది నువ్వు అడుగు, ఆయన నీకు చేసి పెడతాడు. అలా చేయగలగాలి అంటే నీకేం కావాలి? నమ్మకం, ప్రేమ. బైబిల్లో ఒక మాట చదువుదామా? ఒక మంచి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఏమంటున్నాడు? సహోదరులారా, నేను మీకు ప్రకటిస్తున్న ఈ సువార్త మీకు తెలియపరుచుచున్నాను, మీరు దాన్ని అంగీకరించారు, దాని యందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించానో ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకోండి. ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయ్యుందరు. అంటే మీకు రక్షణ రావాలంటే ఏం కావాలి? సువార్త. రక్షణ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? సువార్త. మరి ఇప్పుడు ఆ సువార్త మీలో ఎంతమంది చెప్పగలుగుతున్నారు? కరపత్రాల ద్వారా చెప్పగలుగుతున్నారా? ప్రకటనల ద్వారా చెప్పగలుగుతున్నారా? డబ్బులు ఇచ్చి చెప్పించగలుగుతున్నారా? సహాయం చేసి చెప్పగలుగుతున్నారా? ఏదో ఒక విధంగా ఎవరైతే సువార్త ప్రకటన విషయంలో సహాయపడతారో రక్షణ అక్కడే ఉందట. చెప్తున్నాడు చూడండి, మళ్ళీ చదవండి ఆ ఒక్క మాటే. గట్టిగా మీరు ఆ ఉపదేశాన్ని సువార్తను పట్టుకుంటే ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుతారు. సువార్త వలననే మీకు రక్షణ, సువార్త వలనే మీకు రక్షణ. మరి ఇప్పుడు ఆ రక్షణ ఎలా ఆరంభమైంది? ప్రభు బోధించుట చేత ఆరంభమై అంటాడు. రక్షణ ఎలా ఆరంభమైంది? ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? మరి శిశు ప్రసూతి ద్వారా వచ్చాడు. అంటే ఆ ప్రభువుని భూమి మీదకి తీసుకొని రావాలంటే ఎవరి అవసరం ఏర్పడింది? దేవుడికి ఒక అవసరం ఏర్పడింది. ఆ అవసరం పురుషుడు వచ్చి నేను మగాను ప్రభా, నాకు మీసాలు ఉన్నాయి ప్రభా, నేను తీర్చేస్తాను ప్రభు, పోరా పక్కకి, నీ వాళ్ళ అవసరం లేదు పో. మరి ఎవరు? అదిగో ఆడావిని పంపించు. అంటే ఎవరి అవసరత? మీ అవసరత ఏర్పడిందా? లోకానికి రక్షణ ఇవ్వడానికి మీ అవసరత ఏర్పడింది. అవును, మీ అవసరత ఏర్పడింది, స్త్రీ అవసరత ఏర్పడింది. ఎంత భాగ్యవంతులండి. ఇప్పుడు నిజంగా మీరు స్త్రీలనేందుకు చాలా అతిశయించాలి, గర్వపడాలి. మా ద్వారానే రక్షణ వచ్చింది, మా ద్వారానే శిశు ప్రసూతి జరిగింది, మా ద్వారానే సర్వలోకానికి రక్షణ యేసు ప్రభు ద్వారా జరిగింది. అంటే లోకానికి రక్షణకు కారకురాలు స్త్రీ. ఒకప్పుడు సృష్టి లయకారకురాలు, కాలిపోవడానికి కారకురాలు ఆవిడైతే ఇప్పుడు ఆ సర్వలోకము జయింపబడ్డానికి, స్వర్గలోకానికి ప్రవేశించడానికి కారకురాలు ఎవరైంది? స్త్రీమూర్తి అయిందండి. అది దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం. ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయొచ్చా? చెప్పండి. ఒకరి మీద ఒకరు మాటలు అనుకుని, ఒకరి మీద ఒకరు కోపాలు చూపించుకొని, ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెట్టుకుంటే ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? ఏదో ఒక రోజు చచ్చిపోవాలి మనం అంతా. కానీ చచ్చిపోయే ముందు సువార్త చెప్పాలి. పలు ప్రాంతాలకి ఈరోజు నేను తిరగగలుగుతున్నానంటే కారణం నన్ను కన్నది ఒక అమ్మ. ఎవరు? ఎస్తేరు రాణి. ఆ రాణి లేకపోతే ఈ మీసాలు రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? రాజు లేడు. రాజు రావాలి అని అంటే రాణి కారణం. అవును, ఎంత జైశాలి పీడి సుందర్రావు గారు ఉన్నా ఆయన ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, ఎలా కొత్తాను నేను చెప్పండి. ఆయన పెళ్లి చేసుకోలేదు అనుకోండి, ప్రసన్నబాబు ఎక్కడి నుంచి వస్తాడు? పోనీ ఎంత జైశాలి పీడి సుందర్రావు గారు ఈరోజు జైశాలిగా భూమి మీదకి రావాలి అన్న దానికి కారణం లాజరస్ గారు కాదు, కరుణమ్మ. మహాతల్లి కరుణించిందమ్మ ఆ గర్భం. అంతేనా? ఆ గర్భం లేకపోతే ఏమవును? ఈరోజు తొడలు కొట్టి జబ్బ చేర్చిన మగాడు ఎక్కడుండేవాడు?
నువ్వు తొడలు కొట్టాలన్నా, మీసం తిప్పాలన్నా, జబ్బ చరచాలన్నా వెనకాతలు ఎవరు ఉండాలి? అమ్మ. అమ్మ ఆడది ఉండాలి. అంటే అంతదా కారణంగా దేవుడు చేశాడు. మళ్ళీ ఆయన వెనక అతను ఆడలేదు, కానీ మనుష్యులు వెనక సంకల్పంలో ఆడదానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు. అప్పుడు మీరు ఎలాగనుకోవాలి? ఇంత ప్రాముఖ్యత మాకు ఇచ్చినప్పుడు కొమ్ములు వచ్చి కూడా సైతాన్లా మీకు? ఏ ఆడవాళ్ళైతే మీరు స్వర్గ జయకారుకురాలు మిమ్మల్ని కారణం చేసుకుంటుంది అపవాది, మీ ద్వారా పాడు చేయడానికి. అందుకే సంఘాన్ని మీ ద్వారానే పాడు చేస్తుంది, మనుషులు మీ ద్వారానే పాడు చేస్తుంది, కుటుంబాలను మీ ద్వారానే పాడు చేస్తుంది, రాజ్యాలను మీ ద్వారానే పాడు చేస్తుంది. ఏమండి, ఈరోజు ప్రపంచంలో జరిగే యుద్ధాలన్నిటికీ మొట్టమొదటి కారణం ఆడదేనండి. నిజం. కుటుంబాలు ఇడిపోవడానికి కారణం ఆడదేనండి. అంతే. అది లోక సంబంధమైన ఆడవాళ్ళు. కానీ దేవుని జ్ఞానం నేర్చుకుని మీరు అలాంటి ఆడవాళ్ళు కాకూడదు. నా మాటలు ఎంతోమంది లైవ్లో వింటున్నారు పాపం. ఎంతోమంది పిల్లలు పాపం గూగుల్ మీట్లో కూడా వింటున్నారు. మీరంతా అందులో అమ్మలు ఉంటే, స్త్రీమూర్తులు ఉంటే వాళ్ళతో చెప్తున్నాను, దేవుడు మీకు ఇచ్చిన గొప్ప జీవితం ఏంటంటే నన్ను ఆడదానిగా పుట్టించారు. మగుడికైనా ఏమండి ఏ బాధ బంతి ఏమీ లేదండి. కాదు, రక్షణ మీ ద్వారా ఉంది, రక్షణ మీ వల్లనే కలుగుతుంది. దేవుడు అవకాశాన్ని మీకే ఇచ్చాడు, సువార్త ప్రకటించే అవకాశం. అందుకే చూడండి, ఎక్కడ చూడండి, మన చర్చిలో కూడా చూడండి ఆడవాళ్ళు ఎక్కువ, ఎక్కడి మీటింగ్లో చూడండి ఆడవాళ్ళు ఎక్కువ. ఆడవాళ్ళకి అవకాశం అండి. నాకు తెలుసండి, నాది ఒక అంచనా మాత్రం, ఎస్టిమేషన్, అది కరెక్ట్ అని నేను అంటలేదు. పరలోక రాజ్యంలోకి వెళ్ళేది ఎక్కువ ఆడవాళ్ళ మగవాళ్ళు అంటే నేను చెప్పేది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకుంటున్నాను నేను, ఉన్న తక్కువ మందిలో కూడా. నిజం. ఆ తక్కువ మందిలో, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళ స్థానమే పెద్దగా కనబడుతుంటుంది. వాళ్ళ చేయటంలో కానీ, వాళ్ళ ఇవ్వటంలో కానీ, వాళ్ళ త్యాగంలో కానీ, వాళ్ళ పనుల్లో కానీ, వాళ్ళ ప్రేమలో కానీ. పురుషుడికి ఇంకా ఓపిక తక్కువ అండి, ఆడదానికి చాలా సహనం అండి. అందుకే భూదేవితో పోలిస్తారు ఆడదాన్ని. భూదేవికున్న సహనం ఉంటుందట, భూమికున్నంత సహనం ఉంటుందట ఆడదాని. అందుకే భూదేవి అంటారు హైందవ సోదరులు. అంటే ఎంత గొప్ప సహనం, సహనశీలి. యేసుప్రభు పుట్టాడు అంటే ఆ సహనశీలికి సహనం పోసింది ఒక తల్లి. ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు, ఎంతమంది మీద బుగ్గెత్తిపోసింది, ఎంతమంది మీద నిందించింది, ఎంతమంది మీద మాటలు కత్తి దూసింది. ఏం లేదండి, అలా ఓర్చుకుందండి అమ్మ. ఏమనలేదు. అన్నీ భర్త తిడుతున్నా ఓర్చుకుంది, పిల్లల్ని తిడుతున్నా ఓర్చుకుంది, చుట్టూ సమాజం ఇరుగు పొరుగోళ్ళు అంటున్నా ఓర్చుకుంది. ఏమనలేదు. అంత నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. అలాంటి స్త్రీలు ఆదర్శం. మీ అందరికీ ఆదర్శం అలాంటి వాళ్ళు. అలాంటి ఆదర్శవంతురాలుగా దేవుని జ్ఞానం నేర్చుకునే మీరున్నారు కాబట్టి సువార్త ప్రకటనలో, పరలోక రాజ్య ప్రవేశంలో అవసరమైతే పోటీ పెడితే ముందు ఆడోళ్ళు ఎక్కువ వెళ్తారు, మగోళ్ళు ఎక్కువ వెళ్తారు అంటే ఆడోళ్ళు మోతే మోగాలి. ఆడోళ్ళు ఎక్కువ మంది ఉంటారు కూడా అండి. ఆ రోజు కూడా యేసు ప్రభువుని తీసుకెళ్తుంటే ఏమండి, బహుస్త్రీ జనసమూహం వెంటబడి రొమ్ము కొట్టుకున్నారని మగవాళ్ళందరూ ఏమయ్యారు, ఎక్కడెక్కడ నెక్కి చూస్తున్నారు పిరికోళ్ళు. అవునా? యేసుప్రభుని పట్టుకుని తీసుకెళ్తుంటే ఏమండి, వేల మందిలో మగవాళ్ళందరూ ఉన్నాడు. ఏమయ్యా యేసుప్రభుని, ఎవరయ్యా మా యేసుప్రభుని సిలువేస్తున్నారు, కమాన్ అడ్డుకోండి, రండి, పదండి, మనమంతా విప్లవకారులకు ఎదురెళ్దాం. ఒక్క మగాడు వచ్చాడా? రాలేదు. ఆడవాళ్ళు కదండి, ఏం చేయగలరు? పాపం దారి పొడుగున నిలిచాడు, ఏడుస్తున్నారట. గొప్ప జనసమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటుందంటే ఆయన గురించి ఏడ్చేవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు లోకస్వార్త 23వ అధ్యాయం అంటాడు. 27 ఏమండి, అంటే నిజంగా దేవుడు మీకు ఎందుకో భాగ్యాన్ని కల్పించాడు, కానీ మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను అనుకుంటున్నాను ఎక్స్పెక్టేషన్, మరి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. మనం అంతా యేసుప్రభు వచ్చిన తర్వాత అందరూ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమంటే మగవాళ్ళు ఎంతమంది వచ్చారండి పరలోకానికి, ఆడవాళ్ళు ఎంతమంది వచ్చారండి అని రిజల్ట్లో మాత్రం నేను అనుకున్నాను ఖచ్చితంగా ఆడవాళ్ళ నుంచి ఎక్కువ మంది ఉంటారు అని నేను భావిస్తున్నాను. చూద్దాం రిజల్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనందరం ముఖాముఖిగా మాట్లాడుకునేటప్పుడు తెలుస్తుంది మనకి ఆ విషయం. కానీ ఏది ఏమైనా ఎక్కువ మంది వాళ్ళే ఉంటారండి దేవుని కోసం నిలబడడంలో, సువార్త పరిచర్యలో, అన్నిటిలో ఆయన వెంబడించటంలో, ఆయనకి సహకరించటంలో, సువార్త పనిలో సహకారులుగా ఉండటంలో ఆడవాళ్ళు, స్త్రీలు ఏమండి, ప్రభువు మాట సెలవిచ్చే స్త్రీలు మీకు తెలుసు కదా, స్త్రీ సైన్యం పాట. అది ఇక్కడ ఉండడం కాదు, పరలోకంలో కూడా సైన్యంగా మీరు ఉండాలి. అంతేగాని ఇక్కడ సేనలా మారకండి. అవునా? సైన్యం అన్నా సేనన్నా ఒకటే, సైన్యం అన్నా సేనన్నా రెండు ఒకటే, పర్యాయ పదాలు అంతే. సేన, సైన్యం అంటారు.
కానీ ఇక్కడ సేన అనేసరికి దెయ్యం గుంపు, సైన్యం అనేసరికి దేవుని గుంపు. ఏ గుంపులో ఉంటారో మీరు జాగ్రత్తగా నిర్ణయించుకోండి. మీరు కూడా అందరితో పాటు సృష్టి లయకారకురాలను మీరు కూడా కారకురాలే కాలిపోతారు, లేదా జయధ్వానం చేసి జయకారకురాలుగా పరలోకానికి మీరు కూడా ప్రవేశించే వాళ్ళు ఉంటారు. ఓకేనా? నిర్ణయం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నీ పిల్లలతో నేను మాట్లాడాను. నీ వాక్యంలో రాయించిన నిజాలను వాళ్ళకి చెప్పావు నాయన. వాళ్ళు మనస్సులు కఠినములు కాకుండా విని మారగలుగుటకు, తమ మాటల ద్వారా ప్రవర్తన ద్వారా అనేక మందిని మార్చగలుగుటకు, శిశు ప్రసూతి ద్వారా రక్షణ పొందిన వారు అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించగలుగుటకు ఈ మాటలు విన్న ప్రతి స్త్రీని ఆయుధంగా, సాధనంగా బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ, దుష్టుని యొక్క ప్రతి విధమైన దుష్ట సంబంధమైన ఆలోచన నుంచి నీ పిల్లలను కాపాడవలసిందిగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.